Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. మణిద్వీప వర్ణనము. ఈ మణిద్వీపమునకు తూర్పు దిశయందు ఉన్నత శిఖరములు గల అమరావతి నగరమున్నది. రకరకములైన ఉపవనములు ఈ నగర శోభను ఇనుమడింపజేయును. ఇది ఇంద్రుని పట్టణము. స్వర్గ సౌందర్యము కంటే అధికముగా ఈ నగరము శోభిల్లుచుండును. ఇచ్చట వేల ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు దేవసేనలతో కూడి వెలుగొందుచుండును. 100 యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడగు ఇంద్రుడు అచ్చట ఐరావతారూఢుడై వజ్రమును చేబూని దేదీప్యమానుడై ఉండును. శచీదేవి దేవాంగనలతో విహారములు సలుపుచుండును. రాజా, మణిద్వీపము యొక్క ఆగ్నేయ దిశయందు అగ్నితో సమానముగా ప్రకాశించడి వహ్నిపురము కలదు. ఇచ్చట స్వాహ స్వధ ఈ 2 శక్తులతో అగ్నిదేవుడిక్కడ విరాజమానుడై ఉండును. తన వాహనములతో ఆభూషణములతో సుశోభితుడై తన గణములతో కూడి ఇచ్చట నివసించును. మణిద్వీపమునకు దక్షిణ దిశయందు యమరాజపురము కలదు. రాజా, యమరాజు చిత్రగుప్తాది మంత్రులతో తన అనుచరులతో ఇక్కడ పరివేష్టించి ఉండును. చేతియందు విశాలమైన దండమును ధరించి ఇతడు విరాజిల్లుచుండును. సూర్యనందనుడు మహానుభావుడగు యమరాజు తన సహధర్మచారుణులతో ఇచ్చట సుశోభితుడై ఉండును. నైరుతి దిశయందు రాక్షస నగరము కలదు. ఈ పురము మణిద్వీపమునకు నైరుతి కోణమునందు ఉండును. చేత ఖడ్గమును ధరించి నిరుతి తన శక్తితో రాక్షసులచే పరివేష్టితుడై ఇచ్చట విలసిల్లును. పశ్చిమ దిశయందు పాశమును ధరించి ప్రతాపవంతుడైన వరుణుడు విరాజిల్లుచుండును. మహామత్స్యము ఇతనికి వాహనముగా ఉపయోగపడును. మధువుతో కూడిన మధుపానమనర్చుట వలన విహ్వలుడై తన శక్తులతో గణములతో ఇతడు విరాజిల్లుచుండును. ఆ లోకమునందు తన సహధర్మచారిణియగు వరుణానితో కలిసి వరుణదేవుడిక్కడ నివసించును. మణిద్వీపమునకు వాయవ్య దిశయందు వాయులోకము కలదు. ఇచ్చట వాయుదేవుడు ప్రకాశమానుడై ఉండును. ప్రాణాయామము చేయుటయందు మిక్కిలి నేర్పరులైన సిద్ధయోగులతో ఇతడు పరివృతుడై ఉండును. ఈ వాయుదేవుడు ధ్వజమును చేబూని శోభిల్లుచుండును. విశాల నేత్రములు గల ఇతడు మృగవాహనుడు. ఇతని శక్తి ఇతనితో పాటే ఉండును. మరుద్గణ పరివృతుడై ఉండును. రాజా, మణిద్వీపమునకు ఉత్తర దిశయందు యక్షుల మహాలోకము కలదు. ఇచ్చట యక్షులకు స్వామి అయిన కుబేరుడు తన బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతో నవనిధులతో కూడి విరాజమానుడై ఉండును. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమానుడు, మణికంధరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనుర్ధరుడు మొదలుగా గల నామములతో ప్రసిద్ధులైన యక్షసేనలను వెంటబెట్టుకుని మహానుభావుడగు కుబేరుడు ఇక్కడ విరాజిల్లుచుండును. మణిద్వీపమునకు ఈశాన కోణమునందు మహారుద్రలోకము కలదని చెప్పబడినది. అమూల్య రత్నములతో చిత్రితమైన ఈ లోకమునందు ప్రముఖ దైవము రుద్రుడు నివసించును. క్రోధ ప్రపూర్ణమైన ఇతని విగ్రహము మండుచున్న నేత్రములతో సంపన్నమై ఉండును. ఈ స్వామి వీపునందు గొప్ప అమ్ముల పొదిని కట్టుకొని ఉండును. బిగువుగల ధనస్సు ఇతని వామహస్తమున శోభిల్లుచుండును. తన వంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలమును చేపట్టి శ్రేష్ఠ ధనువులతో ఈ స్వామికి సహాయపడుచుందురు. ఇట్లు సహకారమునందించు రుద్రుల ముఖము మిగుల భయంకరముగా వికృతముగా ఉండును. వారి నోటి నుండి అగ్ని వెలువడుచుండును. ఎంతోమంది 10 తలలు కలవారు, ఎంతోమంది 100 చేతులు గలవారు, ఎంతోమంది 1000 చేతులతో సంపన్నులై ఇచ్చట ఉంటారు. ఎంతోమంది భయంకరాకారములను ధరించిన రుద్రులు 10 కాళ్ళు, 10 మెడలు, 3 నేత్రములతో శోభిల్లుచుందురు. అంతరిక్ష లోకమునందు మరియు భూలోకమునందు సంచరించు రుద్రులు ప్రసిద్ధులు. ఇది రుద్రాధ్యాయమునందు వర్ణించబడినది. భగవంతుడగు శంకరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో పరివేష్టితుడై విరాజిల్లుచుండును. కోట్ల కొలది రుద్రాణులు, భద్రకాళి మొదలుగా గల మాతృకాగణములు ఈ స్వామి వెంట ఉంటారు. ఈ స్వామి వివిధ శక్తులతో కూడి
ఢామరి మొదలగు గణములతో చుట్టుకొనబడి ఉండును. రాజా వీరభద్రాదుల వెంట ఇతడచట విచిత్ర శోభలొలుకుచుండును. ఇతని గళమునందు కపాలమాల, చేతియందు సర్పవిలయము, భుజమునందు సర్పమయమైన యజ్ఞోపవీతము, శరీరమునందు పులిచర్మము, గజచర్మమును ఉత్తరీయముగా ధరించి ఆ స్వామి శోభిల్లుచుండును. తన సర్వాంగములందు చితాభస్మము అలదుకొని ఉండును. ప్రమదాది గణములు ఆ ప్రభువుతో ఎన్నటికిని వేరుకాక అంటిపెట్టుకొని ఉందురు. ఆయన ఢమరుకధ్వని చేత దిశలన్నీయు చెముడు పట్టినట్లగును. ఆ స్వామి అట్టహాసము స్పష్టమైన శబ్దములు ఆకాశమునందు భయమును వ్యాపింపచేయును. భూతములకు నివాస స్థానమైన ఆ ప్రదేశమునందు మహారుద్రుడు భూత సమూహములతో సదా పరివేష్టితుడై ఉండును. ఈశాన్య దిశకు ప్రభువైన కారణమున ఆ స్వామి ఈశానుడను పేరుతో కూడా ప్రసిద్ధుడు. మిగతాది తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.